చేసుకుని ఘన విజయం సాధించి విజయకేతనం సాధించింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం పట్ల వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు పుష్పం రాజ్యం, వైసీపీ నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు కట్టుబడి ఆయన 20 నెలల్లో చేసిన పరిపాలన అభివృద్ధిని చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీలు మొత్తం 75కి 74 మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా మరి అన్ని కూడా ఒకే పార్టీకి పట్టం కట్టిన దాఖలాలు చరిత్రలో ఏనాడు లేదు. ఇది రాజశేఖర రెడ్డి గారు పిలుపు తరువాత ఆయన కుమారుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సరైన తీర్పుని ఈరోజు ఇచ్చారు. విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఆ విమర్శకు తగ్గట్టుగా సమాధానం తెలియపరచడం జరిగింది. ఎంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, వాళ్ళు ఇష్టమైనట్టుగా మేనేజ్ చేశారు ఈవీఎంలు అని చెప్పి మాట్లాడి, అదే బ్యాలెట్ అయితే మేము గ్యారంటీ గెలిచామని చెప్పి చెప్పినాం. దాన్ని దృష్టిలో పెట్టి అయ్యా సరే రా, ఈ రోజున బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ చేస్తానని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే క్లియర్ స్వీప్, ఎక్కడా కూడా తెలుగుదేశం అనేది కానీ సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన ఏ పార్టీ కూడా ఆనవాలు లేకుండా మరి ఏకఛత్రాధిపత్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు సామాన్యమైనది కాదు. ఇది ప్రతి ఒక్క పార్టీకి కానీ, విమర్శకులకు కానీ, రాజకీయ ప్రతిపక్ష నేతలకు కానీ, అభిమానులు కానీ కాకుండా ఇతర పార్టీలో ఉన్నాళ్ళు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే ఆనవాళ్ళని దృష్టిని మరల్చి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఒక ఇళ్ల స్థలాన్ని కాదు, ఆరోగ్యశ్రీ కాదు, లేకపోతే అమ్మఒడి కాదు, వైఎస్ ఆసరాని ఎన్నో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ ఉన్నటువంటి 13 జిల్లాలకి 25 జిల్లాలు కూడా చేయబోతున్నారు. దానికి ముందస్తుగా మరి కొన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మెడికల్ కాలేజీ సామాన్యమైన కాదు, 500 కోట్ల రూపాయలతో ప్రతి చోట ఇచ్చారు. దానికి ఆ మెడికల్ కాలేజీ సంఘీభాగంగానే మొన్న జరిగినటువంటి గురజాల ఎన్నికల్లో మరి పిడుగురాళ్ళ నుంచి ఇనామినస్ గా అన్ని సీట్లు రావడానికి కూడా కారణం మెడికల్ కాలేజీ గాని చెప్పి ఆ ప్రాంత శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్ ఏంటి మీ పరిస్థితి అంటే, అయ్యా మాకు మెడికల్ కాలేజ్ రావడం ఒక వరం, మేము వైద్యం కోసం వెళ్ళాలంటే దూరభారాలన్న పరిస్థితి, మరి మాకు కావాలి. ఆ రోజున నాగార్జున సాగర్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం వల్లనే ప్రజలందరూ ఒక పక్కగా వచ్చి మరి ఇనామినేట్ చేయడం జరిగింది. అలాగే రేపు మీకు కూడా జరుగుతుంది, మీది జిల్లా కేంద్రం కాబోతుంది. బాపట్లకి ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మరి దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బాపట్ల నియోజకవర్గం పార్లమెంట్ నియోజక జిల్లా అవుతుంది, జిల్లా కేంద్రం కూడా బాపట్ల అవుతుంది. అది ఒక కోన రఘుపతి గారి వల్ల